హైదరాబాద్ ఆనందనగర్లో నిర్వహించిన రసరాగ వాహిని 4వ వార్షిక ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. కోవిడ్ సమయంలో బంధువులంతా దూరమవుతున్న వేళ అందరినీ ఒకచోటుకు చేర్చేందుకు రసరాగ వాహిని గ్రూప్ ప్రారంభించినట్లు సమ్మేళనం కన్వీనర్ రవిశంకర్ తెలిపారు. అప్పటి నుంచి ఏడాదికోసారి ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. మొదటగా 10 మందితో ప్రారంభమైన గ్రూప్ ప్రస్తుతం వందలాది మంది సభ్యత్వానికి చేరుకుందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు సహా విదేశాల్లో స్థిరపడిన వారందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు. 4వ వార్షిక సమ్మేళనం సందర్భంగా నిర్వహించిన శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం ఆధ్యాత్మిక, సాహిత్య, విజ్ఞాన, వినోద, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కరోనా సమయంలో రసరాగ వాహిని అని ఒక టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేశామండి. కేవలం 10-12 మందితో మొదలుపెట్టిన ఈ గ్రూప్ ఈ రోజు వందల మంది సభ్యులతో దేశ విదేశాల్లో అనేక మంది బంధువులు భాగస్వామ్యం అవుతూ 4వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఈ 4వ వార్షికోత్సవం సందర్భంగా మేము ప్రత్యేకంగా శ్రీనివాస కళ్యాణం కార్యక్రమం పెట్టుకున్నామండి. ఈ రకంగా మేము ప్రతి సంవత్సరం ఈ రసరాగ వాహిని దాదాపు జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వార్షికోత్సవం జరుపుకుంటామండి. శ్రీనివాసం మీద ఎన్నో పాటలు, సాహిత్య విశేషాలు కూడా పంచుకుంటున్నారు అందరూ. దీంట్లో ఇంకా మరింత మంది సభ్యులు పాల్గొని ఈ సంస్థని ఇంకా అభివృద్ధి చేసి కళల మీద మక్కువ ఉన్న ఎంతో మందికి తోడ్పాటు అందించాలి అనేది మా ఆశ.